పాలకులు రైతు ప్రభుత్వాలు అని గొప్పలు చెప్పుకోవడం తప్ప వారిని ఆదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేయడం తగదని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. రాష్ట్రంలోని రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, గత ఎన్నికల ముందు కౌలు రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రామారావు డిమాండ్ చేశారు. కౌలు రైతుల ఉద్ధరణ కోసం అనేక కమిటీలు చేసిన సిఫారసులను వెంటనే ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు. రైతుల గిట్టుబాటు ధరపై ఎదుర్కొంటున్న సమస్యలు, ఉపాధి హామీ పథకం పనుల వర్కర్లు, పామాయిల్ తోటల సాగు పద్ధతి గురించి కరీంనగర్ జిల్లా మానకొండూర్, శంకరపట్నం, హుజురాబాద్ మండలం, ఎల్కతుర్తి మండలాల్లో పోలాడి రామారావు క్షేత్రస్థాయిలో పర్యటించి హన్మకొండ జిల్లా సరిహద్దు ప్రాంతమైన పెంచకలపేట శివారు ప్రాంతం రైతుమిత్ర రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు స్వామిరెడ్డిని పెంచుతున్న పామాయిల్ తోటల పెంపకం పనితీరును పరిశీలించారు. రైతులతో, ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడారు. అనంతరం రైతుమిత్ర ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతుమిత్ర సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు స్వామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల నరసింహారెడ్డి, నాయకులు బోయినపల్లి దేవేందర్రావు, గూడూరి శంకర్రెడ్డి, గూటం జోగిరెడ్డి, మేకల చంద్రయ్య, చైతన్యరెడ్డి తదితరులు రైతులు, ఉపాధి హామీ వర్కర్లు పాల్గొన్నారు. కాలాను పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ మూస పద్ధతులను మానుకొని సేంద్రియ వ్యవసాయాన్ని అలవరుచుకునే విధంగా ఒక లాభసాటి రైతులకు లాభసాటి జరిగే విధంగా జీకే రైతుమిత్ర రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గూడూరు స్వామిరెడ్డి గారు తను చేస్తున్నటువంటి ఈ సామాజిక స్వచ్ఛంద సేవకు మేమందరం కూడా మా ఓసీ సామాజిక సంఘాల, రైతు ప్రజా సంఘాల తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. రైతుల సమస్యలతో పాటు సామాజిక సమస్యలు, తర్వాత ఇన్ఫర్మేషన్ యాక్ట్ బాపత్తి కానీ, లోక్సత్తా ద్వారా కానీ, తర్వాత రైతుల సమస్యల పట్ల వారు ఒక స్వచ్ఛందంగా ఎలాంటి స్వలాభాక్ష లేకుండా చేస్తున్నటువంటి కృషికి ఓసీ సంఘాల తరఫున మేము వారిని అభినందిస్తూ, ఈరోజు ముఖ్యంగా హుజురాబాద్లోని ఇక్కడ హుజురాబాద్ మండలంలో కానీ, తర్వాత మానకొండ మండలంలో కానీ ఈరోజు ఈ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి పర్యటన చేసుకుంటూ ఉపాధి హామీ కూలీలు ఏ రకంగా ఉపాధి హామీ పని పద్ధతి చేస్తుండ్రు, ఏ రకంగా రైతులకు మేలు జరుగుతుంది, తర్వాత కూలీలకు ఎలాంటి గిట్టుబాటు కలుగుతుంది, అలాగే ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే రైతులకు ఎలాంటి లాభసాటి జరుగుతుంది, తర్వాత ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. రైతులలో కూడా కూలీల ఖర్చు పెరుగుతున్న దృష్ట్యా, ఖర్చులు పెరుగుతున్న దృష్ట్యా రైతులకు లాభసాటిగా ఉండడానికి జాతీయ హామీ ఉపాధి పథకాన్ని కూడా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని చెప్పి